Yeah, good evening, friends. Yeah, myself, I am Giri Babu. I am CPFP, Certified Personal Financial Planner. So, generally, ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళ జీవితం అనేది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కదా. సో మీరు ఇప్పుడు ట్రైనర్స్గా తయారై ఒక సొసైటీలోకి వెళ్ళి అందరికీ జీవితం గురించి, లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో ప్రతిరోజు, ప్రతి నిమిషం వాళ్ళు కష్టపడేది ప్రతిదీ డబ్బు గురించే. ఈ డబ్బుని మనం రెండు విధాలుగా సంపాదించవచ్చు. ఒకటి, సంపాదించడం అనేది సామాన్యంగా అందరు చేస్తూ ఉంటారు. అలా కాకుండా సంపాదించిన దాన్ని, సంపాదనని సంపదగా మార్చడం. మనం సంపాదిస్తూ జీవితాంతా సంపాదిస్తూ ఉంటాం అట్లా లేదు కదా. మనకు రిటైర్మెంట్ అని ఒక టైం ఉంటుంది, రిటైర్మెంట్ అని ఒక వయసు ఉంటుంది. ప్రభుత్వం కూడా రిటైర్మెంట్ 60 తర్వాత రిటైర్ అవ్వాలని చెప్తూ ఉంటుంది. మరి దాని తర్వాత నా లైఫ్ ఎలా గడవాలి, ఆ లైఫ్కి ఎవరు నాకు డబ్బుల పరంగా సహాయం చేయాలి అని ఆలోచించినప్పుడు మనం ఏదైతే 60 వరకు సంపాదిస్తుంటామో ఆ సంపాదనని సంపదగా మార్చుకుంటే ఆ సంపద మీరు నిద్రపోతున్నా మీకు మంత్లీ ఇన్కమ్ ఇచ్చేట్టుగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి, ఇలా చేసినప్పుడు మీకు ఉండే లైఫ్ ఎంత ఈజీగా ఉంటుంది. సో ఇలా అందరి దగ్గరికి అప్రోచ్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా సజెస్ట్ చేస్తూ ఎక్కడెక్కడ సేవింగ్ చేయాలి, ఎక్కడెక్కడ సేవింగ్ చేయొచ్చు, ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో మనం ఎక్కడ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ రిటర్న్స్ వచ్చినప్పుడు ఒక థంబ్ రూల్ ఉంటుంది. ఏంటంటే మనం దగ్గర సపోజ్ ఒక ₹1,00,000 ఉన్నాయి. ఇప్పుడు ఈ ₹1,00,000ని మనం ఏం చేస్తామంటే అల్మారాలో పెట్టేద్దాం. ఎందుకంటే ఈ డబ్బులు ఇప్పుడు నాకు వద్దు, ఒక 10 years తర్వాత అవసరం అయింది, అప్పుడు తీసుకుంటాను, అల్మారాలో పెట్టేస్తా. 10 years అయింది, 2034 బయటికి తీసాము. 10 lakhs ఎంత ఉంటాయి? 10 lakhs ఉంటాయి నిజంగా? 10 lakhs ఉంటాయి కదా, ఉంటది. కానీ ఇవాళ నేను 10 లక్షలతో కొనగలిగే వస్తువుల విలువ 10 ఏళ్ల తర్వాత కొనగలనా? కొనలేను. ఇప్పుడు సపోజ్ ఒక ఫోన్ ఉంది, ఈ ఫోన్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, మోడల్స్ మారుతూ ఉంటాయి. ఇవాళ ₹1,00,000తో కొనగలిగే వచ్చే వస్తువులు 10 ఏళ్ల తర్వాత నేను ఇంకొక 1,00,000 కాదు, కనీసం 2 లక్షలు యాడ్ చేయాలి. ఇప్పుడు మనం గోల్డ్ తీసుకోండి, ల్యాండ్ తీసుకోండి, ఏ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా ఒక దశ తర్వాత మారిపోతుంటుంది కదా. ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఫీజు ఎంత కట్టింది చిన్నప్పుడు? 100లో. తెలుగు మీడియం ఇంకా ముందు 80, 70, 60s లో లెస్ దెన్ 100, తర్వాత 1000s, తర్వాత ఇప్పుడు మీరు ఎంత కడుతున్నారు మీ పిల్లలకి? అంటే మీరు మొత్తం చదువుకున్నది ఎంత కట్టారో మేబీ 1-2 years కట్టేయచ్చు వాళ్ళకు, అంతేనా? అసలు దీనికి ఇన్ఫ్లేషన్ అనేది అర్థానికి అక్కడ లెక్కలు సరిపోతాయా? మన లైఫ్ మొత్తం కేజీ టు పీజీ చదువుకున్నా కూడా మేబీ ఒక 2-3 లక్షలు అవ్వకపోయి ఉండొచ్చు. మేబీ 2005, 2010లో వాళ్ళకు కూడా ఫ్యూ ల్యాక్స్. ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ వీటికి కూడా మీ ఎడ్యుకేషన్కి లోన్ ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. గమనిస్తున్నారా? మరి ఇలాంటి టైంలో మీ ₹1,00,000 అల్మార్లో పెట్టుకొని కూర్చుంటే ఇయర్స్ తర్వాత ఆ వాల్యూ ఉంటుందా? ఉండదు కదా. సో మనం మన సంపాదనని సంపదగా మారుస్తున్నప్పుడు ఒక థంబ్ రూల్ ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలి? నేను ఏదైతే ఇప్పుడు సేవ్ చేస్తున్నానో రేపటి కోసం, ఆ మనీ అనేది ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలి. నౌ ద క్వశ్చన్ కమ్స్, వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల అంటే ఏంటి? ఏంటి ఇంకా ఇంకా వస్తువుల యొక్క ధర పెరగడం అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, మీరు చదువుకున్నప్పుడు ఉన్న ఖర్చులు ఎంత, ఇవాళ ఎంత. తర్వాత హెల్త్ మన చిన్నప్పుడు డాక్టర్ ఈ చేయి పట్టుకొని నాలుక చూసి కళ్ళు చూసి చెప్పేవాడు. ఇప్పుడు చెప్తున్నారు అట్లా మొత్తం ఒక 2-3 లక్షల ఖర్చు అవుతుంది. ఏంటి, నీకేంటి ప్రాబ్లమ్ తెలుసుకోవడానికి. తర్వాత డయాగ్నోసిస్కే సగం ఖర్చు అయిపోద్ది, ట్రీట్మెంట్ సగం ఖర్చు, బయటకు వచ్చేప్పటికి గాన్. సో దీనికి సొల్యూషన్ ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సింపుల్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మన యొక్క ఖర్చు కంపెనీకి కన్వర్ట్ చేస్తున్నాం. కంపెనీ అందరి దగ్గర నుంచి వసూలు చేసి యావరేజ్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఎంతమందికి వస్తుంది? 100 మంది పాలసీ తీసుకుంటే 20 మందికి అనారోగ్యం వస్తుంది, వాళ్ళకి పే చేస్తారు. సింపుల్. అది ఇన్సూరెన్స్. అలాగే మనం చనిపోవచ్చు, మన కుటుంబానికి ఆర్థిక భద్రత ఎవరిస్తారు? లైఫ్ ఇన్సూరెన్స్. మనం చనిపోవచ్చు, చనిపోవచ్చు, బ్రతుకుంటాం, అప్పుడు మనకు మంత్లీ ఇన్కమ్ ఎవరు ఇవ్వాలి? మనమే ఇచ్చుకోవాలి. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఒక భాగం. మీరు ఒక ట్రైనర్గా అయినప్పుడు మీరు మీ ప్రజల దగ్గరికి, మీ కుటుంబం దగ్గరికి, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న ప్రతి విషయం కూడా మీరు ఫ్యూచర్ లో బాగుండాలి అంటే బాగా ఉండడం కాదు, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం, హ్యాపీగా ఉండడం కదా. మరి హ్యాపీగా ఉండాలి అంటే రాత్రి హ్యాపీగా నిద్ర రావాలి. నిద్ర రావాలంటే
ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. మీకు ఆర్థికంగా ఇబ్బందులు అనుకోండి, నిద్ర వస్తుంది రాత్రికి రాదు, అంటే మీ నిద్రని కూడా భంగం చేస్తారు. ఒక వయసు వచ్చిన తర్వాత 60 తర్వాత ఏమని అడుగుతారు ఎవరైనా? ఆరోగ్యం బాగుందా, పిల్లలు ఏం చేస్తున్నారు, అంతేనా అడిగేది? ఆరోగ్యం బాగుండాలంటే ఏం కావాలి? జేబు నిండా డబ్బులు ఉండడమే కాదు, మనకు అవసరం ఉంటే ఖర్చు పెట్టుకోగలగాలి కూడా. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ 60 సంవత్సరాలు వచ్చే వరకు అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ప్లాట్స్, ఫ్లాట్స్, ల్యాండ్ రకరకాల కొనేసి ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకుంటారు. ఆ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మంత్ ఇన్కమ్ వస్తుందా? రాదు. అంటే ఎట్లా ఉంటుంది అది? ఇంటి ముందు బెంజ్ కార్ ఉంటుంది, పెట్రోల్ కొట్టేయడానికి డబ్బులు ఉండవు. అది కూడా తప్పే కదా. కనుక మన వయసుతో పాటు ఇన్వెస్ట్మెంట్ యొక్క స్ట్రక్చర్ కూడా మార్చుకుంటూ ఉండాలి. అంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు, మనం 60 ఏళ్లకు వెళ్తున్నప్పుడు మనము మన యొక్క మనీ లిక్విడిటీగా మార్చుకుంటున్నాం. అంటే ఏంటి లిక్విడిటీ? అంటే ఫైనాన్షియల్ అసెట్స్. దట్ కెన్ బి ఫిక్స్డ్ డిపాజిట్, దట్ కెన్ బి పోస్ట్ ఆఫీస్, లేకపోతే ప్రభుత్వ పథకాలు ఉంటాయి. అంటే నేను ఇట్లా క్లిక్ చేస్తే నాకు డబ్బులు వెనక్కి రావాలి, బ్యాంక్ వెళ్తే డబ్బులు రావాలి. అలా లిక్విడిటీ ఉండాలి. అన్ని తీసుకెళ్లి ల్యాండ్ పెట్టేసాం అనుకోండి, సడన్ గా అవసరం అయితే వస్తాయా? రావు. కానీ ఇన్వెస్ట్ చేయాలి ల్యాండ్ లో కూడా, తప్పకుండా చేయాలి. వెల్త్ క్రియేట్ అవుతుంది అక్కడ. క్రియేట్ అనే వెల్త్ ని 60కి వెళ్ళిన తర్వాత, మనం 20లో ఉన్నట్టు ఉన్నాం కదా, 60కి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా లిక్విడిటీ చేస్తూ మనకు అందుబాటులో ఉంచుకొని మన యొక్క అవసరాలు తీర్చుకునేలాగా ఉండాలి. అంతే కదా. దీనికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఎలా రిటర్న్స్ ఇస్తాయి, అది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ మీకు తప్పకుండా తెలియాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా సాధారణంగా మీరు అందరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటారు కదా, డబ్బులు సంపాదిస్తారు. ఎక్కడ పెడతారో డబ్బులన్నీ? ప్రతి నెల తినేస్తూ ఉంటారు వచ్చినట్టు. ఎక్కడ సేవ్ చేస్తారు కదా, ఎక్కడ చేస్తారు? ఎల్ఐసి, ఇంకా మ్యూచువల్ ఫండ్స్, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, తర్వాత చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, మెడికల్ ఇన్వెస్ట్మెంట్ కాదు, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత గోల్డ్ బాండ్స్, రియల్ ఎస్టేట్, తర్వాత ఇంకా సుకన్య సమృద్ధి యోజన, పిపిఎఫ్, లేకపోతే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్, ఇట్లా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ హారిజన్స్ ఉంటాయి మనకు. ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ కి నిర్దిష్టమైన రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుంది, ఇక్కడ చేస్తే ఇంత వస్తుంది అనే ఒక విధానం ఉంటుంది కదా. మనం ఒక 20 years బ్యాక్ వెళ్దాం. 20 years బ్యాక్ ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 ఉన్నాయి. నేను ఎక్కడ సేవ్ చేయాలి అన్నప్పుడు ఆప్షన్స్ ఏముండే? ఎల్ఐసి ఉండే, పోస్ట్ ఆఫీస్ ఉండే, బ్యాంక్స్ ఉండే. అయితే బ్యాంకుల రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉండే 20 years బ్యాక్? అప్రాక్సిమేట్లీ 12-13 ఉండే. ఎస్బీఐ లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్స్ లో 11 డబుల్ డిజిట్ రిటర్న్ ఉండే. అంతకంటే ఎక్కువ రావాలి అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ 15-16 ఉండే. ఇంకొంచెం ఎక్కువ రావాలంటే ఎన్బిఎఫ్సి, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్, మార్గదర్శి, కపిల్, ఇంకా పెద్ద అనుకుంటే డిహెచ్ఎఫ్ఎల్, ఇంకా ఐడిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇట్లా ఎన్బిఎఫ్సీలు ఉండేవి. ఈ ఎన్బిఎఫ్సిస్ 15-18% ఇచ్చేవి. ఎప్పుడైతే 15-18% రిటర్న్ వస్తుందో, దట్ ఇస్ యాక్చువల్లీ గుడ్, మంచి రిటర్న్, రేట్ ఆఫ్ రిటర్న్ కదా. అక్కడ ఆప్షన్ ఉంది 1. లేదా నాకు ఇది వద్దు, ల్యాండ్ కొనాలనుకుంటే 25 బ్యాక్ ల్యాండ్ రేట్ ఎట్లుండే? చాలా తక్కువ ఉంటుండే. అంటే 2,000 గజం, 3,000 గజం తక్కువ ఉంటుండే. ఓకే, నాకు ఇది వద్దు, గోల్డ్ కావాలి. ఎంత ఉండే? చాలా తక్కువ ఉంటాయి, 2,000, 3,000, 10 గ్రాములు ఉంటాయి. ఇప్పుడు ఇంకేముంటాయి? స్టాక్ మార్కెట్ అప్పుడు కూడా ఉండే 25 బ్యాక్. కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా చేయరు. ఎందుకంటే అంత మెచ్యూర్డ్ మార్కెట్ కాదు. నాకు తెలియదు మార్కెట్ అంటే ఎలా ఉంటది, ఏం కొనాలి, ఎట్లా అమ్మాలి, ఎట్లా చేయాలి, ప్రాసెస్ తెలియదు. కనుక స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు 25 బ్యాక్ చెప్తున్నా. కానీ ఎందుకు అంటే అది వెళ్ళకపోయినా నాకు స్థిరంగా వచ్చే 15-18% బ్యాంకులు ఇస్తున్నాయి. ల్యాండ్ కూడా మంచి ప్రాస్పెక్ట్స్ కనిపిస్తుంది, గోల్డ్ కనిపిస్తుంది. కనుక ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు అడ్వైజర్స్ అక్కర్లేదు, చేసేసేవాళ్ళు. కానీ 25 అయిపోయింది, 2024కి వచ్చాం. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి? ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎంత ఉన్నాయి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, 6%. మనం ద్రవ్యం కూడా మాట్లాడుకున్నాం కదా, ఇన్ఫ్లేషన్, అది ఎంత ఉంది ఇప్పుడు? ఆల్మోస్ట్ 6% ఉంది. అది కూడా అంటే ఇన్ఫ్లేషన్ 6-7%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్సో 6-7%. సో నెట్ రిటర్న్ ఎంత? 0. సో రూల్డ్ అవుట్. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఇవన్నీ ఇన్వెస్ట్ చేయడానికి అంత అనువుగా లేవు. మనం సేఫ్టీ, లిక్విడిటీ తర్వాత మాట్లాడదాం. అట్లీస్ట్ నాకు రిటర్న్ వస్తుందా లేదా? ఆ రిటర్న్ అనేది బ్యాంక్ లో పెడితే 6% వస్తే, ఇక్కడ ధరల పెరుగుదల కూడా 6% ఉంది. 0 రిటర్న్, నాట్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఎంత పెరిగింది ఇప్పుడు? లాస్ట్ 20 years లో చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే గత 20 years లాగా వస్తాయా మళ్ళీ? రావు, అయిపోయింది. గోల్డ్ 73 టచ్ అయింది 3 days బ్యాక్. అంటే 5,000 నుంచి 3,000, 5,000 నుంచి 70,000 టచ్ అయిపోయింది. మళ్ళీ నాకు వస్తాయి అలా ఇన్వెస్ట్ చేస్తే 20 years లో?
రావని మీరే చెప్తారు. మరి ఏం చేద్దాం ఇప్పుడు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సో ఇప్పుడు ఈ ప్రస్తుత మారుతున్న ఆర్థిక వ్యవస్థలో అన్నిటికంటే ఇన్వెస్ట్ చేయడానికి ది బెస్ట్ స్కోప్ ఏంటి అంటే, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, టార్చ్ బేరర్ అని. ఈ శకానికి టార్చ్ బేరర్ వెళ్తున్నాడని. అలా ప్రతి ఒక్క దశలో ఒక టార్చ్ బేరర్ లాగా ఒకరి ముందు నడుస్తూ ఉంటారు. 25 years బ్యాక్ ఎఫ్డి, రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇవన్నీ టార్చ్ బేరర్ లాగా ముందు నడిపించాయి. ఇప్పుడు ఎవరు వచ్చేసారు? స్టాక్ మార్కెట్స్. మీరు లాస్ట్ 2020 కోవిడ్ తర్వాత గమనిస్తున్నారా? స్టాక్ మార్కెట్స్ ఎలా పెరుగుతున్నాయి, డిమాట్ అకౌంట్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి, అందరు క్యాపిటల్ మార్కెట్స్ ఎలా వెళ్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క యాప్ ఫోన్ లో ఇన్వెస్ట్మెంట్స్ మంచి యాప్స్ ఉంటున్నాయి. ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నారు రోజు, ప్రతి ఓవర్ మధ్య యాడ్స్ ఏమొస్తున్నాయి? మ్యూచువల్ ఫండ్ సహీ హే చూస్తున్నారా? ప్రతి ఓవర్ మధ్య ఒకటి యాడ్ కంపల్సరీ. గ్రో యాప్ ఒకటి వచ్చి మ్యూచువల్ ఫండ్ టిక్ 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 అంటుంటాడు. అప్ స్టాక్ అది అంటే మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఇట్లా టిక్ టిక్ అని ఏమో తెలియని పదం కాదు, ఇది ఒక ఈజీ థింగ్ అని చెప్పడం. తర్వాత ధోని వచ్చేసి మ్యూచువల్ ఫండ్ సహీ హే. సచిన్ టెండూల్కర్ కార్లో వెళ్తూ ఉంటాడు, డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాడు, మ్యూచువల్ ఫండ్ సహీ హే. వస్తున్నాయి యాడ్స్. ఎట్లా అయిపోయినవి? యాడ్ మధ్య క్రికెట్ జరుగుతుంది. క్రికెట్ మధ్య యాడ్స్ కాదు, యాడ్స్ మధ్య క్రికెట్ జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క యాడ్ కి వాల్యూ 10 సెకండ్లకు దగ్గర 30 లక్షలు పే చేస్తారు వాళ్ళు 10 సెకండ్లకు. అంత కాస్ట్లీ యాడ్స్ అది ప్లే చేస్తున్నారు. ఎందుకంటే విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క మ్యాచ్ టీవీలలో 25 కోట్లు 30 కోట్లు చూస్తున్నారు జనాలు. మీరు జియో చూస్తే తెలుస్తుంది, పైన రైట్ సైడ్ లో 20 కోట్లు 25 కోట్లు జనాల వ్యూవర్షిప్. అంటే ఇంతమంది వ్యూవర్షిప్ చూస్తున్నారు కాబట్టి యాడ్స్ ఇస్తున్నారు. అంటే మనం అనుకోవచ్చు కదా, ఈ దశ నుంచి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గుడ్ ఫర్ అస్. ఎందుకు గుడ్? ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తాయి, రైట్? ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తాయి, రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి. మనకు కావాల్సిన 15%. నేను మనకు కావాల్సిన 15% ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైనా సరే మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎంత రావాలని నాకు కావాలి, ఎంత రిటర్న్ వస్తే నేను సాటిస్ఫై. ఒక థంబ్ రూల్ ఉంటుంది. ఆ థంబ్ రూల్ ఏంటంటే, మన దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి తీసుకెళ్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్డి చేయాలి. దీనికి రిస్క్ ఉందా? ఎఫ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నో రిస్క్. ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఓకే, నాకు వద్దు, 6 చాలా తక్కువ, నేను చేయను. నేనేం చేస్తా? తెలిసిన వాడికి లక్షకి ₹2 వడ్డీ చొప్పున అప్పు ఇచ్చేస్తా. ఎంత ఇస్తారు వాళ్ళు? ₹2 వడ్డీ అంటే సంవత్సరానికి ఎంత? 24% ఇచ్చినాడు. కానీ ఈ ప్రిన్సిపల్ ₹1,00,000 గ్యారంటీయా? పక్కా గ్యారంటీ కాదు. డబ్బులు రావు. తీసుకునేటప్పుడు మీరు దేవుళ్ళకి కనిపిస్తారు, మళ్ళీ అడిగితే నేను చెప్పక్కర్లేదు. ఓకే, సో ఇది సినారియో. డబ్బులు ఏంటంటే రావు, కానీ 24% వస్తుంది. వడ్డీ ముద్దు చాలా ఎక్కువ ఉంది. మరి నాకు 24% ఎక్కువ వస్తుంది, కానీ రిస్క్ చాలా ఉంది. 6% తక్కువ ఉంది, రిస్క్ 0. నాకు ఇదొద్దు. ఏం చేద్దాం? మేక్ ఇట్ యావరేజ్. 6 + 24 ఎంత? 30. యావరేజ్ 15. ఈ 15% రిటర్న్ కనుక వస్తే దిస్ ఈస్ రిస్క్ ఫ్రీ, రిస్క్ ఫుల్ రిటర్న్ కి యావరేజ్. రిస్క్ ఫ్రీ 6, రిస్క్ ఫుల్ 24 కి యావరేజ్ 15%. 15% రిటర్న్ కనుక వస్తే మనకు ఇది ఎంత వచ్చినట్టు? 15% రిస్క్ ఫ్రీ, రిస్క్ ఫుల్ కి వచ్చింది కదా. అయితే 15 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్తుంటే నాకు 6 వస్తుంది, కానీ వద్దు. మ్యూచువల్ ఫండ్స్కి వస్తే అట్లీస్ట్ బ్యాంక్ అంటే డబల్ రావాలి మనకు కదా. ఈ 15 అనేది డబల్ కదా 6 కంటే, అంటే 12%. అంటే కనీసం 12%, విచ్ ఈస్ మోర్ దాన్ ది ఆర్ డబల్ దాన్ ద బ్యాంక్ ఇంట్రెస్ట్. 6 కి డబల్ 12 మినిమం. హయ్యర్ సైడ్ 15. 15 ఇస్ రిస్క్ ఫ్రీ, రిస్క్ ఫుల్. రిస్క్ ఫ్రీ, రిస్క్ ఫుల్ కి ఎగ్జాక్ట్లీ యావరేజ్ ఇస్ 15. మినిమం 12. 12 నుంచి 15% వచ్చినట్లయితే ఈ 12 అనేది ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందా? బీట్ చేస్తుంది. 15 అనేది 25 ఏళ్ల క్రితం ఏం చెప్పినాం? ఎఫ్డీస్ అన్ని 12, 15 ఇచ్చాయి కదా, మ్యాచ్ అవుతుంది. అంటే ఒకప్పుడు మనం ఏ రేట్ ఆఫ్ రిటర్న్ తో సాటిస్ఫై అయ్యేవాళ్ళము? 15తో సాటిస్ఫై అవ్వడం. ఇప్పుడు మనకు వస్తారు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో 12, 15 వస్తాయి. సో వస్తుందో మనం చూద్దాం తర్వాత. సో నాకు 12 నుంచి 15% రిటర్న్ వస్తాయి కనుక దట్స్ ఎ గుడ్ రిటర్న్ ఫర్ మీ. ఐ కెన్ బీట్ ఇన్ఫ్లేషన్, ఐ కెన్ గెట్ సుపీరియర్ రిటర్న్స్. మరి 15 వస్తే ఏమవుతుంది? ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఎంతమంది సాలరీస్ అరౌండ్ 70,000-80,000 1 lakh ఉండే అప్రాక్సిమేట్లీ? ఓకే, చాలా మంది దగ్గర ఉన్నాయి. ఓకే, అందరు 80,000 1 lakh వస్తున్నాయి. మీరు ఎంతమంది నెలకు 15,000 సేవ్ చేయగలుగుతారు? చాలా మంది చేయగలుగుతారు కదా. మీరు 15,000 కనుక సేవ్ చేస్తే, అలా 15% రిటర్న్ వస్తే 15 సంవత్సరాల తర్వాత ఎంతైంది వాల్యూ అంటే, దీన్ని రూల్ 15 అంటారు. 15,000 per month,
15 years పీరియడ్ 15% రిటర్న్. అయితే 15% గురించి నేను ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్ 1970-80 నుంచి ఉంది. అప్పుడు 100 పాయింట్ల సెన్సెక్స్ స్టార్ట్ అయినప్పుడు ఇవాళ 75,000 సెన్సెక్స్ ఉంది. ఈరోజు ఎగ్జాక్ట్లీ 74-75,000. ఈ 100 నుంచి 75 సెన్సెక్స్ ప్రయాణంలో జనరేట్ చేసిన రిటర్న్ ఎంత అంటే 15.4%. ఎవరైతే 100 రూపాయలు 1980 టైంలో పెడతారో ఆ 100 రూపాయలు ఇవాళ ఎంత ఉంది? ఇవాళ 75,000 ఉంది ఎగ్జాక్ట్లీ 100 రూపాయలు. దట్ ఈస్ సెన్సెక్స్, నథింగ్ బట్. ఈ సెన్సెక్స్ అని వింటుంటారా? స్టాక్ మార్కెట్ పడిపోయింది, పెరిగింది, కుప్పగొలిన స్టాక్ మార్కెట్, దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్ వింటుంటారు కదా. సెన్సెక్స్ ఇంత పడింది, ఇంత పెరిగింది అంటారు. వాట్ ఈస్ సెన్సెక్స్? ఏంటి సెన్సెక్స్ అంటే ఏంటి? ఏంటంటే సెన్సెక్స్ అనేది ఇప్పుడు మీరు ఒక కుండలో అన్నం వండుతున్నాం, అన్నం ఉడికిందా లేదా చూడండి, ఏం చేస్తారు? ఒక మెతుకు తీసుకొని చూస్తాం. అలాగే స్టాక్ మార్కెట్ లో 6,000 కంపెనీస్ ఉంటాయి. ఈ 6,000 కంపెనీస్ పెరగచ్చు, తగ్గొచ్చు. ఏమైతుంది స్టాక్ మార్కెట్ లో నిన్నటి కంటే ఇవాళ అని కంపేర్ చేయాలంటే ఒక ఇండెక్స్ క్రియేట్ చేశారు. ఇండెక్స్ పేరే సెన్సిటివ్ ఇండెక్స్, దట్ ఈస్ సెన్సెక్స్. ఈ సెన్సెక్స్ స్టార్ట్ అయింది 100 రూపాయల దగ్గర, అంటే 100 పాయింట్లు అని అర్థం. ఈ 100 పాయింట్లు అనేది ఏంటంటే సెన్సెక్స్ లో 30 కంపెనీస్ ఉంటాయి. ఈ 30 కంపెనీస్ యొక్క టోటల్ వాల్యూ బిగినింగ్ డే 100 పాయింట్స్, వెయిటెడ్ యావరేజ్ వాల్యూ అంటారు దాన్ని. ఇవాళ ఆ 30 కంపెనీస్ యొక్క వెయిటెడ్ యావరేజ్ వాల్యూ ఇస్ 75,000. ఎవరైతే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ వాల్యూ కూడా 75,000 ఉంది. ఇది ఫ్యాక్ట్, నెంబర్ చెప్తున్నాయి. దిస్ ఇస్ నిజం కూడా. ఇది ఏ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది? ఇది అంటే 15.4% డెలివరీ చేసిందా? రైట్, 15% వచ్చింది కదా. సో ఇదంతా గత 40 ఏళ్లలో. మరి ఇండియా గత 40 ఏళ్లలో బాగుంటుందా, రాబోయే 40 ఏళ్లలో బాగుంటుందా? రాబోయే 40 డెఫినెట్లీ. సో అట్లీస్ట్ 15 డెలివరీ చేసే స్కోప్ ఉందా లేదా? మినిమం 12 చేస్తుందా లేదా? సో 12-15 డిజైన్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తున్నట్టే కదా. ఎందుకంటే ఇండియా గత 40 కంటే రాబోయే 40 సంవత్సరాలు బాగుంటది అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జరగచ్చు కూడా. జరిగితే ఆ సేమ్ రిటర్న్ జనరేట్ చేస్తే 12-15 వచ్చినట్టే కదా మనకు. సో 12-15 అంటే మనకు కావాల్సిన 12-15% రేట్ ఆఫ్ రిటర్న్ ఇప్పుడు వచ్చే అవకాశం కేవలం క్యాపిటల్ మార్కెట్స్ నుంచే ఉంది, అంటే స్టాక్ మార్కెట్స్. మళ్ళీ స్టాక్ మార్కెట్ అనగానే భయం, పడిపోతాయి, పెరుగుతాయి, తగ్గుతాయి, ఏం కొనాలి, ఎప్పుడు కొనాలి, ఏది కొనాలి తెలియదు. నో నీడ్ టు వరీ. ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్స్ లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ట్రేడింగ్, డే ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్, స్టాక్స్ ఇన్వెస్ట్ చేసి రేపు పొద్దున అమ్మడం, డే బై డే ట్రేడింగ్. తర్వాత F&O విన్నారా పేరు ఎప్పుడైనా? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్. విపరీతమైన యూట్యూబర్స్ విపరీతంగా ట్విట్టర్లో వస్తూ ఉంటాయి. ఈ ఆప్షన్స్ కొనండి, ఆప్షన్స్ లో చాలా రకరకాలు ఉంటాయి. టెక్నికల్ అనాలిసిస్, ఇవన్నీ ఆప్షన్స్, ఫ్యూచర్స్, ట్రేడింగ్, ఇంట్రాడే ఇవి ఉంటాయి. ఇది కాకుండా స్మాల్ కేస్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. స్మాల్ కేస్ అనే ఒక ప్రోడక్ట్ లో వాళ్ళు ప్రీ డిజైన్ చేసేస్తారు. ఇవన్నీ స్టాక్స్ ఉంటాయి, ఇది కొనుక్కోండి, రీడిజైన్ చేసి రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. స్మాల్ కేస్. తర్వాత PMS, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, మినిమం 50 లక్షలు. AIF, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, 1 crore మినిమం ఇన్వెస్ట్మెంట్. ఇలా రకరకాలుగా ఉంటాయి. 1 crore మనకు వద్దు, 50 lakhs వద్దు. అట్లీస్ట్ మీ దగ్గర కొంచెం మనీ ఉంటే షేర్స్ కొనుక్కోవచ్చు. ఇట్లా స్టాక్ మార్కెట్. కానీ ఏం కొనాలి, ఏదమ్మాలి, ఎప్పుడు కొనాలి? క్వశ్చన్ మార్క్. అది ఏమి తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్.